ఎస్తేరు రాజు యొద్దకు తీసుకుని రాబడినప్పుడు ఎస్తేరు రాణిగా అంగీకరించబడింది. అలా అంగీకరించబడటానికి ఎస్తేరు జ్ఞానవంతురాలనా? అలా అంగీకరించబడటానికి ఎస్తేరు సౌందర్యవంతురాలనా? కాదండి. రాజు యొక్క కటాక్షము ఎస్తేరు మీద నిలిచియుండులాగున దేవుడు ఆమె పట్ల తన కృపను, తన ఫేవర్‌ను ఉంచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ప్రకారముగా ఆమె మహారాణి అయ్యింది. ప్రియులారా, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే, దేవుని హస్తం మనకు తోడై ఉంటేనే కానీ